హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డు అండి. అది కూడా బెల్లంతో బూందీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వినాయక చవితికి మీకోసం అండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలండి. గిన్నె పైన ఒక ఫిల్టర్ పెట్టుకోవాలండి. దాంట్లోకి నేను 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నానండి. ఇది 1/2 కిలో శనగపిండి. ఈ పిండిని మనం జల్లించి పక్కన పెట్టుకోవాలండి. ఇలా జల్లించుకున్న పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల మనకి స్వీట్ బాగా పడుతుందండి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్లా కలుపుకోవాలండి. విస్కర్తో కానీ లేదా చేతితోటైనా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా మెత్తని పేస్ట్లా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మరి కాస్త నీళ్లు వేసుకుని మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, అలాగే లూజ్గా కూడా ఉండకూడదు. కరెక్ట్గా మనకి ఇలా చూపిస్తుంటే బొట్టు రాలుతూ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి పిండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనకి బూందీ వేసుకునే గరిటె తీసుకుని ఇలా కొద్దిగా బూందీని వేసుకుంటూ చేత్తో కానీ లేదా గరిటతో కానీ లేదా ఇలా గ్లాస్తో కానీ మనం ఇలా కలుపుతూ ఉంటే పిండి చక్కగా బూందీలా కిందికి పడుతుందండి. ఇలా ఆయిల్ సరిపడగా బూందీని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకి అతుక్కుపోయి కరెక్ట్గా ఉండదండి బూందీ అనేది. బూందీ వేసుకునేటప్పుడు మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలండి. అలా ఉంటేనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. బూందీని మనం 2 వైపులా వేపేసుకుని తీసేసుకోవాలండి. మరీ ఎక్కువ వేపేసుకోకూడదు. అలా ఎక్కువ వేపుకుంటే మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి అది గట్టిగా ఉండి బాగోదండి బూందీ. ఇలా బూందీని పట్టుకుంటే మనకి మెత్తగా ఉండాలండి. అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మరొక వాయ వేసుకుని తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. మనం కలుపుకున్న పిండి మొత్తం బూందీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లోకి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీ బెల్లాన్ని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరగబెట్టుకుని ఇలా జ్యూస్ ఫిల్టర్ చేసుకుని దీంట్లోకి వేసుకుంటున్నానండి. ఇది 1 కప్పు బెల్లం జ్యూస్ అండి. పాకం ఇలా మరుగుతున్నప్పుడు చెక్ చేసుకోవాలండి. మనకి ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వచ్చినా కూడా లడ్డు గట్టిగా అయిపోతుందండి. పాకం మనకి రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న బూందీని వేసేసుకోవడం అండి. చూసారు కదా, ఇలా ఉంటే ఈ కలర్లో ఉన్నప్పుడే మనం బూందీని తీసేయాలి. ఇలా నొక్కితే కాస్త మెత్తగా ఉంటే మనకి పాకం పీలుస్తుందండి. బూందీ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని బాగా కలిపేసుకుని దగ్గరగా ఇలా నొక్కేసుకుంటే మనకి కాసేపటికి సెట్ అయిపోతుందండి బూందీ. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక పావు గంట పాటు పక్కకు పెట్టేసుకోవాలండి. మనకి ఈ బూందీ కాస్త చల్లారి సెట్ అయ్యేలోపు మనం ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కాక దీంట్లోకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మనం వేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను. కొద్దిగా జీడిపప్పు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అలాగే కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి 2 బాగా వేగాక పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని. ఇప్పుడు బూందీ ఎలా ఉందో చూద్దామండి. బూందీ కాస్త చల్లారింది కదండి. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకుందాం. దీంట్లోకి మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక గరిటె పెట్టి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మంచి వాసన కూడా వస్తుంది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చేతికి సరిపడా బూందీని తీసుకుని చిన్న లడ్డూల్లా చుట్టేసుకోవడమేనండి. ఇలా మనం 2 చేతులతో నొక్కితే లడ్డు చాలా గట్టిగా ఉండి విరిగిపోకుండా ఉంటుందండి. కాస్త వేడిగా ఉంటుంది, కానీ వేడి మీద చేసుకుంటేనే లడ్డు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం లడ్డూలన్నీ తయారు చేసుకుని ప్లేట్లో వేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఎంతో జ్యూసీగా అది కూడా ఎంతో హెల్తీగా బెల్లంతో బూందీ లడ్డు రెడీ అయిపోయిందండి. చేయడం కూడా సులువే, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తక్కువ పిండితో మనకి ఎక్కువ లడ్డూలు కూడా అవుతాయి. అలాగే ఈ వినాయక చవితికి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి.
అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.